త్రిబుల్ ఆర్ పైన పిఆర్ వార్తలు చూడండి. ఇప్పుడు త్రిబుల్ ఆర్ నడుస్తూ ఉంది కదా, ఈ త్రిబుల్ ఆర్ మీద ఇవాళ చూడండి అన్ని పత్రికలు, ఈనాడు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వెలుగు, ఇక చూడండి ఎట్లా రాసిన వార్తలు సేమ్ టైటిల్స్ అన్నీ సేమ్ యాస్టీజ్ ఉంటాయి. చూడండి, ఉదారంగా పరిహారం, భూములు కోల్పోయే రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము అందేలా చూడాలి. త్రిబుల్ ఆర్ భూసేకరణను త్వరగా పూర్తి చేయండి. దక్షిణ భాగానికి హెచ్ఎండిఏతో అలైన్మెంట్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్, అటవీ అనుమతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్ళాలని నిర్దేశం. చూడండి ఏమంటున్నాడు, ఇప్పుడు ఆ త్రిబుల్ ఆర్ వస్తుంది కదా, ఆ త్రిబుల్ ఆర్లో భూములు కోల్పోయినటువంటి వాళ్లకు ఉదారంగా ఇవ్వాలి పైసలు. మనము ఉదారంగా అంటే ఎంత ఇస్తావు సార్? ఆ ప్రాంతంలో ఎకరం కోటిన్నర 2 కోట్లు ఉంది, 2 కోట్లు ఇస్తావా ఉదారంగా ఇవ్వాలంటే? ఇదేంటంటే రైతులను మభ్యపెట్టడం కోసం, ఆ రైతులను మభ్యపెట్టి మీరు భూములు ఇవ్వాలి అని చెప్పడం కోసం చేస్తున్నటువంటి దుకాణం ఇది. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. మీరు భూములు ఇవ్వాలని చెప్పు వాళ్ళని మభ్యపెట్టడం కోసం మాత్రమే ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. అంతకుమించి ఒకటి ఏం లేదు. ఇక చూడండి సేమ్ టైటిల్, ఇగో ఇందులో కూడా పరిహారం ఉదారం ఆంధ్రజ్యోతి, వీళ్ళు మొత్తం పిఆర్ వార్తలు. ఇవి పిఆర్ వార్తలు యాస్టీజ్ ఉంటాయి మొత్తం. టైటిల్ కూడా ఇక్కడదక్కడ. రైతులకు ఉదారంగా పరిహారం అనేమో ఆంధ్రజ్యోతి రాసింది, ఈనాడేమో ఉదారంగా పరిహారం అని చెప్పేసి ఈనాడు రాసింది. ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇగో పరిహారం ఉదారం, రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలి, ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. ఎందుకంటే ఆ త్రిబుల్ ఆర్ ఎమ్మటి రేవంత్ రెడ్డి గారి సోదరుడు కొండ, తిరుపతి వీళ్ళందరూ కూడా మంచిగా భూములు కొనిపెట్టుకున్నారంట మొత్తం ఆ ప్రాంతంలో అంతా. ఇప్పుడు వాళ్ళ భూములు పోవు, ఈ రైతుల భూములకు వెళ్ళి పోతాయి ఆ రోడ్డు, వాళ్ళ భూములకు రేట్లు వస్తాయి. సో కాబట్టి ఇట్లా రైతులను మభ్య పెట్టాలి. రేపు భూములు ఇవ్వమని చెప్పేసి లొల్లి చేస్తారు కదా రైతులు, మభ్య పెట్టాలి. రైతులు ఏం చేస్తారు ఇప్పుడు, ఇక అరే బాగానే ఇస్తారంట కదా అని చెప్పేసి అనుకోవాలని. ఇది పిఆర్ వార్త. ఇది ఇలా అన్ని ఈ అయోధ్యారెడ్డి ఈ బ్యాచ్ అంతా కలిసి రాసి పంపిస్తాయి అనమాట. కర్రీ శ్రీరామ్ అని వాడు ఉంటాడు, వీళ్ళందరూ కలిసి రాసి ఇగో ఇది యాస్టీస్గా మీరు వచ్చేయండి, ఇవి వెలుగుకు, ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి వాళ్ళే రాసి పంపిస్తే వీళ్ళు వచ్చేస్తారు అంతే. ఇట్లా ప్రింట్లు వేస్తారు అంతే, అంతకుమించి ఏం లేదు ఇందులో. అదొక పిఆర్ వార్త. కేసీఆర్కు తెలివి లేక, కేసీఆర్కు ఇంత అవగాహన లేక ఈ పత్రికల మీద ఇట్లా మేనేజ్ చేసుకోలే ఆయన. కానీ ఇట్లా మేనేజ్ చేసుకోవాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇట్లా మనకు ఉన్నటువంటి 10-15 పత్రికలు ఛానళ్ళు పెట్టుకొని అట్లా మేనేజ్ చేసుకోవాలి. మొత్తం మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ తెలివి లేదు వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకి. చూడండి చూడు మా జ్యూస్ మంత్రి గారు ఎంత చూస్తున్నారు పాపం. ఒక గ్లాస్ అన్న జ్యూస్ తాగిపోతే అయిపోతుండే. త్రిబుల్ ఆర్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి, దీనికోసం ప్రజాప్రతినిధులు రైతులతో చర్చించండి, దక్షిణ భాగం అలైన్మెంట్ చేయించండి, అటవీ పర్యావరణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు, అండర్ పాస్ల నిర్మాణానికి ముందే జాగ్రత్తలు తీసుకోండి, 3 ఏళ్లలో హ్యామ్ విధానంలో రోడ్లు పూర్తి కావాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇదే మొత్తం. ఇంకా దీని కథ అంతా దానికోసమే. ఇక్కడ కూడా రాసి చూడు, హైదరాబాద్కు మల్లన్న సాగర్ నీళ్లు 20 టీఎంసీల తరలింపులకు ఆమోదం. సేమ్ ఇళ్ళ కూడా అట్లనే చూడండి. వేగంగా ట్రిపుల్ ఆర్ నార్త్ భూసేకరణకు సౌత్ అలైన్మెంట్ చేయాలి, రైతులకు పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలి. చూడండి అన్నీ ఒకటే పిఆర్ వార్తలు. ఇంకో సాక్షిలో కూడా ఇలా అట్లనే వచ్చింది. ఇగో మెరుగైన పరిహారం ఇవ్వాలి, ఈ రకంగా ఉంటుంది అన్నమాట కథ.